నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో 3 రాజధానులు అంటూ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో 3 రాజధానులు అంటూ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలకి ప్రస్తుత సీఎం చెక్ పెట్టినట్టు ఒక వార్త వినిపిస్తుంది. ఏ కోణంలో చెక్ పెట్టారు, ఏ అంశాలకు చెక్ పెట్టారు మ్యామ్? అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పటంతో అప్పుడు ఎవరికి కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. సో 3 రాజధానులు అనేది ఎక్కడా లేనిది, ప్రపంచంలో ఎక్కడా లేనిది ఈయన తీసుకొచ్చి ఇక్కడ 3 రాజధానులు అంటాం. అంటే ఎందుకంటే ఎవడైనా పని చేస్తే అది ఓకే, పని చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది, ఒక భరోసా అనేది ఉంటుంది. నేను పని చేయకూడదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలు అంటే అనిపిస్తుంది కదా, దీన్ని ఎలాగో అబ్జెక్ట్ చేస్తారు, సో నేను చేయాల్సిన పని లేదు ఈ పని అనే ఒక ఆలోచనతో ఆయన ఎప్పుడూ కూడా 3 రాజధానులు అనేది ఒక మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటికే అమరావతి ఉద్యమం కానివ్వండి, అందరూ వ్యతిరేకించటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏ పార్టీ కూడా మద్దతు లేదు ఇవన్నీ. కానీ జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా హైకోర్టు అనేది గుంటూరులో కానివ్వండి, ఇంకా కర్నూలు కానివ్వండి అనేది ఫస్ట్ నుంచి ఉండే ఆలోచన ఇది. సరే, అలాంటప్పుడు అంటే కర్నూలులో ఉన్న అంటే న్యాయవాదులు కానివ్వండి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన కాబట్టి వాళ్ళు కూడా అడగటం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఆ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మేము కర్నూలులో రాజధాని పెడుతున్నాం, సో దాని ప్రాసెస్ అంతా జరుగుతుంది, జగన్నాథ గుట్ట దగ్గర పెడుతున్నాం అని చెప్పి ఇలాంటివన్నీ చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెంచడానికి ప్రయత్నించాడు. అంతవరకు చేశారు వాళ్ళు. తర్వాత సుప్రీంకోర్టులో ఆర్డర్స్ రాలేదు, సో మేము పెట్టట్లేదు అని అన్నాడు. సో దాని మూలన అక్కడక్కడ ఆగిపోయింది. సో వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అది ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచనే కాబట్టి, అంటే ఇక్కడ ఆయన భేషజాలకు పోలా, డెవలప్మెంట్ దిశగా చూశారు. అంటే వాళ్ళు చెప్పింది నేను ఎందుకు చేయాలనే ఆలోచన లేదు. సో అంటే ఇప్పుడు ఒక హైకోర్టు అనేది ఎప్పటి నుంచో ఉన్నదే అక్కడ పెట్టాలనేది ఆలోచన కర్నూలులో. సో జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఉంది కాబట్టి, సో అక్కడ ఉన్న వాళ్ళు అడగటం కూడా ఉంది. ఇంకోటి ఆయన పర్మిషన్స్ కూడా తీసుకొస్తానని, అక్కడ పెడతానని, సో దాని మూలన బీజేపీ వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. సో వాళ్ళు కూడా సుముఖంగా ఉండటం, జనసేన పార్టీ కానివ్వండి, అందరూ దీనికి ఆమోదయోగ్యంగా ఉండటంతో ఖచ్చితంగా ఇప్పుడు కర్నూలులో పెట్టడానికి, హైకోర్టు బెంచ్ పెట్టడానికి అన్ని రకాల ప్రాసెస్లు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కర్నూలు కూడా ఇప్పుడు ప్రతి జిల్లాను ఒక్కొక్క క్యాపిటల్, ఒక దేనిలోనో ఒక రంగంలో ఒక అభివృద్ధి అనేది కనపడాలి కాబట్టి కర్నూలులో హైకోర్టు అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ జిల్లాకు ఒక స్థానం అనేది వస్తుంది. సో ఆలోచనగా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో పెడతానంటాం కానివ్వండి, ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా 3 రాజధానులు అంటూ కాలయాపన చేశారు తప్పితే ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితులు ఎక్కడా మాకు కనిపించలేదు అంటూ ఏపీ ప్రజలు మాట్లాడిన సందర్భాలు చూసాం. దానికి ప్రతిఫలమే ఈరోజు 11 సీట్లు అన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఒక విధంగా వాళ్ళ ఓటమికి కారణం అది కూడా అని చెప్పొచ్చా? అంతే కదా. ఇప్పుడు 3 రాజధానులు అని అన్నాడు, కానీ ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి కానీ ఎక్కడ ఏమీ కనపడలేదు కదా. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు చదువుకునే పిల్లలకైనా, స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక రాజధాని అనేది అవసరం ఉంటుంది. ఆ రాజధాని ఎక్కడని చెప్పుకుంటారు? సో అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది వెళ్ళినా మీ క్యాపిటల్ సిటీ ఏంటి, మీ రాజధాని ఏంటి అని అడుగుతారు. ఏ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ అని చెప్పుకుంటాం, సో చెన్నైకి, తమిళనాడుకి చెన్నై అని చెప్తాం. ఇట్లా ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఎక్కడని చెప్తాం, ఏదని చెప్తాం? సో ఒక్కొక్క గంటకి రోజుకి మాటలు మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో, సో అలాంటప్పుడు ప్రతి చోట కుంటిపడిపోయింది అభివృద్ధి అనేది. సో దానికి అన్నిటికీ పర్యవసానమే కదా ఆ రకమైన ఘోర ఓటమే కానివ్వండి, అవన్నీ కూడా. సో ఈ రోజునైతే కర్నూలులో ఏదైతే హైకోర్టు పెడతానంటాం అనేది, సో ముందు నుంచి ఉన్న ఇది కాబట్టి అది పెట్టడం కూడా సమంజసంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కర్నూలు అనే ఇది మనం జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా దాని గురించి అప్పుడు పెట్టాలనుకున్నదే. సో అందుకని ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయటం కూడా
అక్కడ వాళ్ళకి కానివ్వండి, రాయలసీమ కూడా అభివృద్ధి జరుగుతున్నట్టు కూడా అందరికీ అనిపిస్తుంది. మ్యామ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కర్నూలులో బెంచ్ కోర్ట్ అనే ఒక అంశం తీసుకొస్తున్నారు, ఆల్రెడీ అమరావతిలో హైకోర్టు అనేది ఒకటి పెట్టడం జరిగింది. అంటే మరి గత ప్రభుత్వం ఏదైతే 3 రాజధానులు అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారో మరి ఆ దిశగా వీళ్ళు వెళ్తున్నట్టా, లేకపోతే దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అట్లా అని ఏమీ లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నిందంటే అసెంబ్లీ ఒక చోట, సో అలా ఉన్నింది. అది ఇక్కడ లేదు కదా. లేదు. సో పరిపాలన అంతా ఒకే చోట. సో పరిపాలనది ఎక్కడ మార్పు రాలేదు. సో ఓన్లీ హైకోర్ట్స్ వరకే కదా, ఒక కోర్టు ఒక్కటే. సో అసెంబ్లీ కానివ్వండి, సెక్రటరియట్లు కానివ్వండి, మిగతా అన్నీ కూడా పరిపాలన ఇదన్నీ కూడా ఒకే చోట ఉంటాయి, ఆఫీసెస్ అన్నీ. అంటే ఇక్కడ ఏంటంటే కారణం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉండాలి అనేదానికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా జిల్లాల్ని ఎలివేట్ చేయడం కోసం అంతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం శ్రీ సిటీ తీసుకుంటే చిత్తూరు జిల్లాలు తిరుపతి వరకు పెట్టారనమాట. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటాం. సో అది శ్రీ సిటీ అన్నప్పుడు ఇంకా అక్కడ డెవలప్ అవుతుంది. మెడికల్ హబ్గా ఇటు గోదావరి జిల్లాలు తీసుకున్నారు. ఇప్పుడు ఎలాగో రాజధానిగా గుంటూరు కృష్ణాకి మధ్యలో ఉంది కాబట్టి ఎలాగో 2 డెవలప్ అవుతాయి. సో ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఇంకా గుంటూరు కానివ్వండి, ఇంకా నెల్లూరు వరకు కూడా తీసుకుంటారు. సో ఇంకా ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయింది, అంటే సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఆల్రెడీ అక్కడ ఉంది కూడా. సో ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఇప్పుడు మనం అనంతపూర్ తీసుకుంటే ఆల్రెడీ అక్కడ కియా లాంటి కంపెనీలు రావటం, ఇంకా కొన్ని కంపెనీలకి ఇది రావటం, కడపకి విశాఖ ఉక్కు ఇది తీసుకొస్తాం అన్నారు. ఇట్లా ఒక్కొక్క చోటకి ప్రతి జిల్లాలో కూడా సో ఆ మార్క్ అనేది ఉండాలి, ప్రతి చోట అభివృద్ధి అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ రకంగా తీసుకోవటం జరుగుతుంది. అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న తరుణంలో ఏపీలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ వ్యతిరేకించారు ఆ నినాదాన్ని. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి సంబంధించి బెంచ్ కోర్ట్ ఒకటి స్థాపిస్తున్నాము అనే అంశం తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఎక్కడ ఏం మాట్లాడిన సందర్భాలు మనకు కనిపించట్లేదు. అంటే ఒక విధంగా బాబు గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల మీద వాళ్ళకి నమ్మకం అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ బెంచ్ కోర్ట్ అనేది అక్కడికి రావటంతో అందరికీ కూడా డెవలప్ అనేది ఒక ఇది ఇంపార్టెంట్. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆలోచన ఏంటంటే అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో జరుగుతున్నదే కదా ఇది. సో అందుకని ఎవరికి ప్రజలందరికీ కూడా ఆమోదయోగంగానే ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు లాయర్స్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ అంటే ఒక 100 ఎకరాలు అట్లా 150 అంటే అంత స్థలం కానివ్వండి, అందరికీ ఒకే చోట ఉండటం కానివ్వండి, అది పరిపాలనకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసాం, ఒక సిటీ అనేది ఒకే చోట స్ట్రక్ అయిపోతే ఏ రకమైన ఇబ్బందులు ఉంటున్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్, సో ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ అయ్యింది, కానీ అయినా కూడా అన్నీ ఒకే చోట కూడా ఉండటంతో అంటే సాఫ్ట్వేర్ కానివ్వండి అన్నీ ఒకే చోట ఉన్నాయి. సో దాని మూలాన కొన్ని జిల్లాలకు కూడా కొంచెం ఇది అవుతుంది. కాబట్టి అన్నీ డెవలప్ చెందాలి అని అన్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జిల్లాలో ఉండటం అనేది ఉత్తమంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్.